నమస్తే. గంగవాయల కూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కందిపప్పును కడిగి ఒక కుక్కర్‌లోకి తీసుకోవాలి. టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, శుభ్రంగా కడిగి ఉంచుకున్న గంగవాయల కూర. ఈ పప్పులో రుచి కోసము నేను ఎండుమిర్చి కూడా వాడాను. ఇది ట్రై చేయండి, చాలా బావుంటుంది. కరివేపాకు, వెల్లుల్లిపాయ రెబ్బలు, తగినంత మీ కారంకు సరిపడా ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 కాంబినేషన్ ట్రై చేయండి. పప్పు చాలా రుచిగా ఉంటుంది. పసుపు అండ్ తగినంత వాటర్ పోసుకొని కుక్కర్‌ని 3-4 విజిల్స్ పెట్టండి. చింతపండు కొంచెం నానబెట్టి రసం రెడీగా ఉంచుకోండి. తాలింపు వేసి దాంట్లో చింతపండు రసం పోసి మరిగిచ్చి ఉడికిన పప్పును చక్కగా మెదుపుకొని తాలింపులో వేసేసి ఉప్పు, కొత్తిమీర వేసేసి కాసేపు ఉంచితే ఎంతో రుచికరమైన పప్పు రెడీ అయిపోతుంది.